హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ హేమమాలిని. ఇవాల్టి రోజుల్లో చిన్న బడ్జెట్ సినిమాలు అంటున్నాం కానీ ఆ సినిమాలు తీసుకొచ్చే ఇంపాక్ట్ మామూలుగా లేదు. రీసెంట్గానే మనం సంక్రాంతి బరిలో సినిమాలు చేసిన హవాని చాలానే చూసాం. అందులో హనుమాన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కూడా మనం చూసాం. ఆ తరహాలో కాకపోయినా సోషో ఫ్యాంటసీ టైప్ కాకపోయినా ఒక డిఫరెంట్ స్టోరీతో మన ముందుకు రాబోతున్నారు మెకానిక్ మూవీ టీమ్ అనమాట. ట్రబుల్ షూటర్ అని ఒక ట్యాగ్ లైన్తో వస్తున్నారు. ఇందుకే ఆ ట్రబుల్ షూటర్ ఏంటి, మెకానిక్ అండ్ టైటిల్ ఎందుకు పెట్టారు, అసలు వీళ్ళ స్టోరీ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూవీ టీమ్ అంతా ఉన్నారు. సో ముందుగా వాళ్ళందరికీ కూడా హాయ్ చెప్పేద్దాం. హలో ఆల్. సో నేను మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. డైరెక్టర్ గారు ముని గారు అండ్ హీరోయిన్ రేఖ గారు అండ్ అందరికీ తెలుసు కిరీటి గారు. సో హలో వన్స్ అగైన్. హలో అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ముందుగా ఫస్ట్ డైరెక్టర్ గారిని అడిగేద్దాం క్వశ్చన్. సార్, స్టోరీ ఎలా ఎప్పుడు స్టార్ట్ అయింది? స్టోరీ ఎలా ఎప్పుడు అంటే చాలా కాలం కింద స్టార్ట్ అయ్యిందండి. అంటే నేను యాక్చువల్లీ పెద్ద హీరోలతో ఫస్ట్ చేయాలనుకున్నాను. అంటే పెద్ద కథలు ఉండేవి నా దగ్గర. మామూలుగా నేను కృష్ణవంశీ గారి దగ్గర అసోసియేట్ రైటర్గా చాలా కాలం పనిచేశాను అనమాట. సో ఆయన దగ్గర నుంచి ఇక బయటకు వచ్చాక అంటే డైరెక్షన్ చేయాలనుకున్నప్పుడు మామూలుగా ఆబ్వియస్గా అందరిలాగే పెద్ద స్టోరీలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో దాన్ని వర్కౌట్ చేయడం కోసం ఒక 1 year అటు ఇటుగా తిరిగినప్పుడు కొంచెం టైం పడుతుందని అర్థమైంది. అంటే ప్రాక్టికల్గా కొంచెం టైం తీసుకుంటుంది కదా. సో ఈ టైం వేస్ట్ చేసుకునే కంటే మనం కంటెంట్తోని అంటే హీరో అనే పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా, స్టార్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా మంచి కంటెంట్ తోటి బడ్జెట్ నో బార్ లాగా మన మినిమం బడ్జెట్లో ఒక సినిమా దిగలిగే మినిమం బడ్జెట్లో చేసి ప్రూవ్ చేసుకుంటే మనకు అన్నీ ఆటోమేటిక్గా అందుబాటులోకి వస్తాయి. రేపు స్టార్లు కూడా మనకి ఇస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ నేను 15 years పైన రైటర్గా వర్క్ చేశాను కాబట్టి ఇండస్ట్రీ కూడా నాకు తెలుసు కాబట్టి సో నేను ఒక మంచి కథ తయారు చేసుకొని ఒక రియల్ టైం దగ్గరగా ఒక కథ తయారు చేసుకొని దానికి మంచి మ్యూజిక్ పెట్టుకొని చేసుకోవడం ప్లాన్ తోటి ఈ మెకానిక్ అనేది స్టార్ట్ చేశానండి. సో దానికి నాకు ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ లాంగ్ టర్మ్ నుంచి ఒక 10 years నుంచి నా కథ నచ్చి నాతో ట్రావెల్ అవుతున్న ఫ్రెండ్ నాగమునే గారు గారు అంటారు ఆయన్ని. సో ఆయన చాలా డెడికేటెడ్గా అంటే నాతో ట్రావెల్ అయ్యారు. సో మేమిద్దరం ట్రావెల్ అయ్యి ఇంకా ముందుకు వెళ్తున్న టైంలో కొండరాజు ఉపేంద్ర గారు, నందిపాటి సిద్ధారెడ్డి గారు మాకు సపోర్ట్ చేశారు. సో ఇలా ముగ్గురు కాంబినేషన్లో అలా ముందుకెళ్ళి స్టార్ట్ చేసామండి. సో ఇది యాజ్ ఎ డైరెక్టర్గా మీకు ఫస్ట్ మూవీ? యాజ్ డైరెక్టర్ ఫస్ట్ మూవీ. ఓకే, మీ ఇన్స్పిరేషన్ ఎవరండి డైరెక్టర్? ఇన్స్పిరేషన్ అంటే చాలా మంది ఉన్నారండి. అంటే రైటర్ కమ్ డైరెక్టర్గా నాకు దాసరి గారు అంటే చాలా ఇంట్రెస్ట్. దాసరి నారాయణరావు గారు అంటే చాలా ఇష్టం. అంటే ఆయనలో కొన్ని క్వాలిటీస్ తెలియదు నాకు ఫస్ట్ నుంచి ఉన్నాయి. అంటే ఆయన పాటలు, మాటలు, కథ, స్క్రీన్ ప్లే డైరెక్షన్తో పాటు ప్రొడ్యూస్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఆయన పాటలు కూడా రాస్తారండి. అంటే పాటలు రాసే డైరెక్టర్స్ చాలా తక్కువ అసలు ఉండరు. ఎప్పుడో ఒకటి రాసేవాళ్ళు ఉంటారు. ఆయన అప్పటి నుంచి 1970s 60s నుంచి కూడా హిట్ మూవీస్ అని ఉన్నాయి, లెజెండరీ మూవీస్ ఉంటాయి. ఆ లెజెండరీ మూవీస్లో లెజెండరీ సాంగ్స్ ఉంటాయి అనివి. అంటే సినిమానే టర్న్ చేసే సాంగ్స్ ఉంటాయి అనివి. ఇప్పుడు మీకు పాత సినిమాల్లో స్వయంవరం తీసుకోండి, దాంట్లో సంథింగ్ ఆకాశ దేశం సంథింగ్ సాంగ్ ఉంటుంది. సో ఇలా మంచి సాంగ్స్ అని బాగా వైరల్ అయిన సాంగ్స్, ఆ సినిమాని నడిపించిన సాంగ్స్ ఉంటాయి. అలాంటివి ఆయన రాశారు. అంటే అప్పట్లో ఆత్రేయ గారు, వేటూరి గారు, అదికే చెప్తున్నాను. నేను మొత్తం సాంగ్స్ నేనే రాశాను. అంటే నేనే రాసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ పెద్ద రైటర్స్తో రాయిద్దాం అనుకున్నాను, కొంచెం కుదరక్క, అంటే వాళ్ళ టైమింగ్స్ కుదరక్క. మాకు పెద్ద రైటర్స్తో మంచి అంటే నేను వాళ్ళకి పరిచయం ఉన్నప్పటికీ కుదరక కొంతమందితోటి నేనే రాసుకోవాల్సి వచ్చింది అనమాట. సో నేను రాసుకున్న సాంగ్స్ అయితే బాగా జనాలకి వెళ్ళాయి, తెలుసు. అవును, మాట్లాడదాం మనం సాంగ్స్ గురించి తర్వాత. ఇప్పుడైతే మన కిరీటి గారితో మాట్లాడతాం. కిరీటి గారు, సో వరుసగా మంచి చిన్న రోల్ అయినా చాలా ఇంపాక్ట్ ఉన్న రోల్స్, ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోయే రోల్స్ మీరు చేస్తున్నారు. మీరు అన్నట్టుగానే బాబు లే అన్నట్టు డీజే టిల్లు ప్రెస్ మీట్స్ లాంటిలో కూడా చూశాను. అరే ఎక్కడికి వెళ్ళినా సినిమా ఫేమస్ అవడం వేరు, శవం ఫోటో గురించి ఫేమస్ అవుతుందని చెప్పి అంటున్నారు అని. సో ఇందులో మీ రోల్ ఎలా ఉండబోతుంది? ఇందులో నాది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అండి. ఓకే. రెగ్యులర్గా మనం ఈ 9 to 5 జాబ్ చేసే ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళ దినచర్య, వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వాళ్ళు ఎలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇతని మెకానిక్కి ఎలాంటి సంబంధం ఉంటుంది అనేది మీరు సినిమాలో చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఒక మోనోలాగ్ లాంటిది రాశారు డైరెక్టర్ గారు. నాకు యూజువల్గా మోనోలాగ్స్ అంటే చాలా ఇష్టం. అంటే ఒక సింగిల్ స్ట్రెచ్లో వాడి ఫ్రస్ట్రేషన్ తీర్చుకునే ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది. ఆ సీన్ భలే వచ్చింది. అది యాక్చువల్లీ అది డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసాం అనమాట ఆ సీన్. సో అది మీరు సినిమాలోనే చూడాలి, అది చాలా ఇంట్రెస్టింగ్ సీన్. అది బేసిక్గా మీరు ఫిలిమ్స్లో కాకుండా యు ఆర్ రిలేటెడ్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీయా, లేదంటే అట్లా ఏం లేదా? అవునండి,
ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో ఆల్సో. అందుకే ఆ డైలాగ్ అంత బాగా చెప్పారు అనమాట. నార్మల్గా అయినా కూడా నేను బాగానే అయ్యో చెప్తాను. మీరు నార్మల్ గా బాగా చేయరని అయితే నేను అనలేదు. అంటే మనకి అందులో ఏమైనా టచ్ ఉంటే ఇంకా ఫ్రస్ట్రేషన్ బాగా ఉందండి, డెఫినెట్లీ అయితే ఉంది. అందుకే కొంచెం ఈజీ అయింది. బట్ చదివేటప్పుడు ఐ కుడ్ రిలేట్ అండ్ ఆల్సో చాలా నవ్వుకున్నాను. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే ఈ మనకి ఊళ్ళ నుంచి సిటీకి వస్తారో వాళ్ళు బాగా రిలేట్ అవుతారు ఈ పర్టికులర్ క్యారెక్టర్తో. వావ్. సో మొత్తానికి ఇంట్రెస్టింగ్ గా కామెడీగా ఉంటది అంటారు మీ క్యారెక్టర్. ఎస్ డెఫినెట్లీ. అంటే వాడి చాలా జెన్యున్ గా ఉంటుంది, వాడు చెప్పేది జెన్యున్ గా ఉంటుంది, కానీ చూసేవాడికి కామెడీ ఉంటుంది. అబ్బా వీడు వావ్. ఇంకా ఫైనల్ గా మన హీరోయిన్ దగ్గరికి వచ్చేద్దాం. సో రేఖ గారు యూ డిడ్ ముందులో కూడా వేరే మూవీస్ కూడా చేశారు అండ్ వ్యూహంలో మన షర్మిలక్క క్యారెక్టర్ చేశారని చెప్పేసి అని అన్నారు. మరి రీసెంట్ గా పెళ్లి అయ్యింది, కొడుకు పెళ్లి వెళ్ళారా? అది రియల్, ఇది రీల్. ఓకే, రీల్ లో నేను మాత్రం యాక్ట్ చేస్తాను. అంటే మేము కూడా ఫర్ ద ఫన్ కోసమే అడుగుతున్నాం. సో ఆబ్వియస్లీ అందరూ అడుగుతారు, అందరికి ట్రిగర్ అవుతుంది షర్మిలక్క కొడుకు పెళ్ళైంది వెళ్ళారా అని చెప్పి. పవన్ కళ్యాణ్ ఫోటో దిగారు కదండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అడిగాను చెప్పండి ప్లీజ్ దయచేసి. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? సో దీంట్లో ఒక మెడికల్ స్టూడెంట్ అండి, ఒక ఇన్నోసెంట్ అమ్మాయి. సో ఎలా విలేజ్కి వచ్చింది, లైక్ విలేజ్లో ఈ మెకానిక్తో ఎలా కనెక్ట్ అయింది, సో అనేది నాది ఈ సినిమాలో ఉంటుందండి. అండ్ దెన్ హీరో అంత మాస్, ఆబ్వియస్లీ క్యూట్ అమ్మాయి, సాఫ్ట్ అమ్మాయిలకి పడతారు కదా, సో అలా క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు నా క్యారెక్టర్ని. అలా అనగానే కిరీటి గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, క్యూట్ స్వీట్ ఏంటి అన్నట్టు ఇలా తిరిగారు అనమాట. కాదని మీ ఉద్దేశం ఏంటి? సాఫ్ట్ ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ లో మీకు సాఫ్ట్ ఎలాగుందో ఆవిడ క్యారెక్టర్ డైరెక్టర్ గారు అడగండి, సాఫ్ట్ ఏజ్ అని నేనే చెప్పండి. ఈ రోజుల్లో లేదు అంటే ఉన్నది చెప్తున్నా. లేదు అమ్మాయి ఏదైతే క్యారెక్టర్ మేము డిజైన్ చేసుకున్నామో రియల్ లైఫ్ లో కూడా అలా ఉంటుంది, మెచ్యూర్డ్ గా స్టేబుల్ గా. నేను యాక్చువల్లీ ఈ ఒక క్యారెక్టర్ బ్యాలెన్సింగ్ గా ఉంటుంది ఆమె. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా క్యారెక్టరే నేను కొంచెం రియాలిటీ దగ్గరగా దగ్గరలో హీరో మాత్రం మెకానిక్ కాదు, చేసాం మెకానిక్ పాపం. సో తనకు కూడా ఫస్ట్ మూవీ కదండి హీరో గారికి. సో ముందు చేసినారు 1-2, ఇంకా రాలేదు, ఓకే తర్వాత వస్తుంది. సో వీళ్ళకి ఈ మూవీ కోసం ఈ మధ్య కాలంలో వర్క్ షాప్స్ అన్నది కూడా బాగా ఫేమస్ అనే చెప్పుకోవాలి సినిమాకి ముందు. ఎందుకంటే వర్క్ షాప్ చేస్తే షూట్ స్టార్ట్ చేశాక వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. సో దీనికి ఏమైనా చేశారా వర్క్ షాప్స్ ఈ మూవీకి? చేసామండి, చేసాము ఒక 2 months వరకు చేసాము. ఎందుకంటే ఇది క్యారెక్టర్ చాలా టఫ్ క్యారెక్టర్ అండి. అంటే ఇప్పుడు అప్కమింగ్ హీరోలు చేయగలిగే క్యారెక్టర్ కాదు జనరల్గా. బాగా నలిగిన క్యారెక్టర్ అంటే ఆర్టిస్టులుగా హీరోలుగా నలిగిన వాళ్ళు ఉంటారు కదా, ఒక 5-6 మూవీస్ చేసి కొంత ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు మాత్రం చేయగలిగేది. అలాంటి క్యారెక్టర్ని ఒక కొత్త ఆర్టిస్ట్తో చేసినప్పుడు డెఫినెట్గా వర్క్షాప్ కావాలి. వర్క్షాప్ పెట్టాము, చాలా ట్రైన్ చేసాము. ఆ క్యారెక్టర్లోకి అతను ఇన్వాల్వ్ చేసేలాగా, తను డెడికేటెడ్గా నేర్చుకునేలాగా చేసాం. తను నేర్చుకున్నాడు, తను చిన్నగా ఇన్వాల్వ్ అయ్యి చెప్పాడు. ఎందుకంటే మీరు టీజర్లో డైలాగ్స్ అవి చూసి ఉంటారు కదా, సో డైలాగ్స్ గట్టిగా ఉంటాయి అనమాట. అవునండి, చూసినంత వరకు ఇంపాక్ట్ అయితే చాలా బాగుంది. ఒక కొత్త హీరోస్కి అంత ఇంపాక్ట్ కూడా దొరకదు బయట చాలా వరకు మూవీస్లో. సో ఇలా చూసుకుంటే మీ హీరో చాలా లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే కాంబినేషన్ కూడా భరణి గారితో కాంబినేషన్. అవును, భరణి గారు మీరు అంటే ఈ మధ్యకాలంలో అంత లెంత్ క్యారెక్టర్ చూసి ఉండరు, అంటే చాలా లెంత్ క్యారెక్టర్, ఫుల్ లెంత్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ బ్యాక్ బోన్ క్యారెక్టర్ హీరోకి, గాడ్ ఫాదర్ క్యారెక్టర్ లాంటిది అనమాట. సో అలాగే నాగమహేష్ గారు ఉంటారు, నాగమహేష్ గారు ఫుల్ లెంత్ ఆపోజిట్ రోల్, విలన్ రోల్. సో ఇంకా కిరీటి గారు అంటే ఇలాంటి సబ్ రోల్స్ చాలా ఉంటాయి అనమాట. మామూలుగా ఇంతమంది మధ్యలోకి వెళ్ళి ఆయన జర్నీ ఉంటుంది. అంటే ఇంతమంది పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ తోటి అంటే మెచ్యూర్డ్ క్యారెక్టర్ అన్నమాట. సో మీకు వీళ్ళందరితోటి అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు ఇందులో, తనికల బన్నీ గారు కానీ, శివ మహేష్ గారు కానీ. సో వీళ్ళందరితోటి మీకు అసోసియేట్ అయి చేయడానికి ఏమన్నా పాసిబిలిటీ ఉందా సీన్స్లో రేఖ గారు? అండి, ఇప్పుడు వాళ్ళ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? ఓకే, వాళ్ళ కాంబినేషన్. సో బర్నీ గారి నుంచి బాగా మీకు నచ్చిన ఒక విషయం, మీరు ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అన్నది ఏమన్నా ఉందా? డిసిప్లిన్. సో ఇంకా మహేష్ గారితో ఆల్రెడీ నేను ఒక 4 films దీంతో 4th ఫిలిం అనుకుంటున్నాను. అది మేము ఆల్రెడీ వర్క్ చేసాము. సో సార్తో చాలా కంఫర్ట్ గానీ, సార్ ఆయన చూడడానికి చాలా గంభీరంగా కనిపిస్తారు కానీ చాలా ఫ్రెండ్లీ. యాక్చువల్లీ మేము ఒక సందర్భంలో కలిసినప్పుడు కూడా చూస్తాకి చాలా అరే నా విలన్ క్యారెక్టర్స్ చేస్తారు, చాలా సీరియస్గా ఉంటారేమో అనుకుంటాం కానీ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు ఆయన. మరి మీరు ఎవరితోటి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి, మీకు అసలు ఉన్నాయా వీళ్ళతోటి కాంబినేషన్ సీన్స్? అంటే నాకు తనిఖీల భరణి గారితో నేను చాలా సినిమాలు చేశానండి. ఆయనతో నాకు చాలా ఇష్టం. అంటే పర్సనల్గా కూడా
వి బోత్ ఫ్యాన్స్ ఆఫ్ శివుడు అనమాట. ఎస్. సో శివతత్వం గురించి ఆయన రాసిన బుక్ ఒకటి ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ ఏంటంటే శివుడి ఇట్లా చులపాల నుంచి అట్లా ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ ఉంటుంది. అది బాపు గారు వేశారని చెప్పారు. ఆ బుక్ ఇచ్చారు. ఐ వాజ్ లైక్ వెరీ ఇన్స్పైర్డ్ టు బీ విత్ బర్ని గారు. ఎప్పుడు కలిసినా కూడా ఆయన ఏదో ఒక శివతత్వం గురించి శివుడి గురించి చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ ఆయన ఒక రీల్ ఆటగాడివి శివ అని బాగా వైరల్ అవుతుంది. అంటే అంత డెవోషనల్ పరంగా కనెక్ట్ కానోళ్ళు కూడా ఈయన మాటలకి ఆయన చెప్పే ఆ ఫ్లోకి కూడా బాగా కనెక్ట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ అండి, బయట కనెక్ట్ అవుతారు కదండి, సినిమాలో కూడా అలా కనెక్ట్ అవుతారు. నిజంగా చూసినంత వరకు ట్రైలర్ లో ఆయన క్యారెక్టరేషన్ ఒక ఫిలాసఫికల్ క్యారెక్టరేషన్. ఓకే, ఆయన ఫిలాసఫీకి హీరో సో కాల్డ్ మెటీరియలిస్టిక్, ఇవాళ మార్కెట్లో మనం ఆలోచించే సో కాల్డ్ సెల్ఫిష్ మెటీరియలిస్టిక్ ఫిలాసఫీ ఒకటి ఉంటుంది కదా, అలాంటి ఒక ఫిలాసఫీ మధ్య జరిగే కాన్ఫ్లిక్షన్ ట్రావెలే సినిమా అండి. యాక్చువల్ అసలు ఆయనే ఫిలాసఫీ సార్. ఇప్పుడు ఈయన ఉన్నాడే, ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ముని శేఖర్ అనుకున్నాను నేను. తర్వాత సహేకరా అంట. అసలు అదేం పేరు సార్? ఒకసారి ప్లీజ్ ఆయన పేరుకి అర్థం చెప్పమనండి ప్లీజ్. అసలు ఆ పేరుకి అర్థం ఏంటి? నాకు స్పెల్లింగ్ ప్రాబ్లం. దాని తగ్గట్టు సహేకరా ఏంటి సార్? శేఖర్ అనుకోండి, సహకరించేవాడా? ఓహో, అది సహకరించేవాడా? ఓహో, ఒక ముని అందరూ సహకరిస్తే ఎలా ఉంటుంది వైబ్రేషన్. ఆయనతో మాట్లాడలేమండి మనం అసలు. చాలా నాలెడ్జబుల్ పర్సన్ అని మనకి అందుకే ఆ పోస్టర్ మీద బుద్ధ తత్వంలో ఉన్న చిన్న పిల్లని పెట్టారు. అంతేనా? ఈ రోజు కిరీటి గారికి ఆ రెండు కళ్ళు తెరుచుకుని లేదు, నిజంగా తెలియదు, నిజంగా సీరియస్ గా నేను ఇప్పటికీ ఆయన పేరు శేఖరన్, మీరు కూడా అంతే కదా, నేను శేఖరన్ సేవ్ చేసుకున్నాను. సహేకరా బై మిస్టేక్ వాడెవడో తప్పు విషయం తెలుసా, నేను ఎక్కడ పలికితే తప్పు పలుకుతానని ముని అని చెప్పి ఆపేశాను. మీకు ఇంకా ప్రాబ్లం కదా యాంకర్లకు ముందే. ఏం లేదు, మనం ఉంటే కరెక్ట్ గా చెప్పాలి, లేదంటే సైలెంట్ గా. కరెక్ట్ అండి, అంతే కదండి. 100% ఐ అగ్రీ. కానీ ఇవన్నీ పక్కన పెడితే బేసిక్ పాయింట్ ఏంటంటే ఆయనలో విపరీతమైన ఫిలాసఫీ ఉంది. మామూలు ఫిలాసఫీ లేదు. అంటే ఐ థింక్ మీరు తనిఖీల భరణి గారు బాగా కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పిలిచినప్పుడే, నాకు ఫస్ట్ టైం ఆయన స్టోరీ చెప్పినప్పుడే ఆయన చాలా తెలివిగా స్టోరీ చెప్పిన తర్వాత ఆ నచ్చేసేవే పాట వినిపించారు అనమాట నాకు. అప్పటికి శ్రీరామ్ గారు ఆయన పాడడం కూడా జరిగిపోయింది. ఆయన పాడి రికార్డ్ చేసిన ఒక వర్షన్ ఉండింది ఆయన దగ్గర. మొత్తం స్టోరీ అంతా చెప్పేసిన తర్వాత ఓహో నెక్స్ట్ క్లైమాక్స్ ఏంటి, క్లైమాక్స్ ఓహో ఇంకా అవ్వలేదు ఆ సినిమా, ఇంకా క్లైమాక్స్ ఉందా, ఓహో ఇంకా ఉందా. అలా క్లైమాక్స్ అనే పోర్షన్ ఏదైతే ఉంటుందో సినిమాలో, దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్. అంటే మీరు అది ఇప్పుడు చూసుండరు. దట్స్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ యూనిక్ అనమాట. సో దానిలోనే మీకు ఆయనలో ఉన్న ఫిలాసఫీ మొత్తం తెలుస్తుంది. సో దాని తర్వాత అప్పటికి ఇంకా పోస్టర్లో ఆ లోగో డిజైన్ కూడా జరిగిపోయింది కదండి. అప్పటికి లోగో డిజైన్ కూడా ఎవ్రీథింగ్ వాజ్ డన్. సో హీ వాజ్ సో క్లారిటీ, అంత క్లారిటీ ఉంది ఆయనలో. సో సరే, ఇవన్నీ పక్కన పెడితే నా చిన్న క్యూరియాసిటీ ఏంటంటే, నేను ఇంకా సినిమా చూడలేదు, సినిమా నేను కూడా చూద్దాం అనుకుంటున్నాను. అదేంటి సార్ ఆ పోస్టర్కి అర్థం ఏంటి సార్? వాడు ఏం చెప్పడాలనుకుంటున్నాడు సార్? వాడు అంటే వాట్ ఈస్ అంటే సూపర్ అంటే ఏంటి? లైక్ ఇలా అంట కదా, ఇది ఓకే, ఇదేంటిది, ఇదెందుకు వచ్చింది? ఇదే 2-3 వెర్షన్ ఉన్నాయి. ఏదో అంటే అది స్టైలిష్ మెకానిక్ కదా, మెకానిక్ స్టైల్లో. మెకానిక్ కాదు, అది బేసికలీ క్యాండిడ్ ఫోటోగ్రఫీ లాగా మధ్యలో ఆ మూమెంట్ క్యాప్చర్ చేశారనమాట. అంటే వాళ్ళిద్దరు ఆ మూమెంట్ తాలూకు మాకు రివీల్ చేయదలుచుకున్నారు ఆడియన్స్. అంటే యాక్చువల్లీ పిల్లలకి మనం చాలా విషయాలు నేర్పిస్తామండి, పెద్దల దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం. ఇక్కడ రివర్స్ ఉంటుంది. ఓకే, రివర్స్ ఉంటుంది. ఓహో, అంటే హీరో దగ్గర నుంచి ఆయన ఏం నేర్చుకుంటాడో అది. ఓకే, అంటే ఆయన చిన్న విన్, హీ కెన్ డ్రైవ్ ఆఫ్టర్ లర్నింగ్ ద డ్రైవింగ్, హీ కెన్ డ్రైవ్. సో అది చిన్న హ్యాపీ మూమెంట్ లో అబ్బాయి ఎలా చెప్తున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇలా పెట్టి ఇలాగంటే సూపర్ అన్నట్టుగానే. అంటే బేసికల్లీ ఆయన చెప్పడం బాగా చెప్పారు. యూజువల్ గా పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లలు నేర్చుకుంటారు కదా, ఇది రివర్స్ లో ఉంటుంది. అది రివర్స్ లో ఏం జరిగింది అనేది మీరు సినిమాలో చూడండి అని ఇండైరెక్ట్ గా. అంతేనా? సో ఈ షూట్ లో నాకు తెలిసినంత వరకు ఈ ఇంటర్వ్యూలో కిరీటి గారు సగం నా పని చేసేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సారీ అండి, నాకేమైనా పేమెంట్ ఇస్తారా? పేమెంట్ ఏమైనా ఇస్తారా ప్లీజ్? ఇచ్చిన పేమెంట్లు తీసుకోవాలి.
వద్దులేండి, మీరే తీసుకోండి. నేనే తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ కిరీటి గారు. ఫ్రమ్ ద మార్నింగ్ మేము యాక్చువల్లీ మార్నింగ్ నుంచి కిరీటి గారికి వరుస పంచులు పడుతున్నాయి. సో ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తున్నారు అనమాట. సో బాబు ఇందాక ఫస్ట్ నుంచి ఒక పెద్ద పంచ్ పడుతూ వచ్చింది. వద్దు ఆపండి. కైలాష్ ఖేర్ ఏదో మీరు నెక్స్ట్ కావాలా? కైలాష్ ఖేర్ ఏదో పాడారండి, దాని గురించి అడగండి. మీకు తెలియాలండి అదేంటో చెప్పమంటారు, అర్థం కాదు. మీరు కైలాష్ ఖేర్ ఏదో పాటల గురించి మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ. సరే నేను చెప్పదలుచుకోలేదు, లాస్ట్ లో చెప్తాను దాని గురించి. ఏంటంటే ఈయన చెప్పారు నచ్చేసావే అనే పాట అని చెప్పి. సో ఆల్మోస్ట్ 10 million వ్యూస్ వచ్చింది సాంగ్ కి యూట్యూబ్ లో. ఎలా అనిపిస్తుంది? అండ్ మీరు అందులో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎనీ మంచి మెమరీస్ ఏమైనా ఉన్నాయా? అండి నాకు సాంగ్ ఫస్ట్ నాకు స్టోరీ కంటే ముందు సాంగ్ చెప్పారు. అందరికి సాంగే చెప్పారు. సాంగ్ వినిపించినప్పుడు అర్థమైంది సాంగ్ ఇంత బాగుంది, ఇంక సినిమా ఇంకెలా ఉంటుందని నేను అప్పుడే అనుకున్నాను అనమాట. అది కాదు, స్టోరీ అంతా చెప్పిన తర్వాత నచ్చేసావా పిల్లలు నచ్చేసావా అంటే తర్వాత ఆయన రియాక్షన్, నమ్మేశావే నమ్మేశావే నన్ను నమ్మేశావే కదా నమ్మేశావే. నాకు ఒకటే డౌట్ కిరీటి గారు, 1 second. సారీ అండి, ఏమనుకోద్దు. నేను వెళ్ళిపోనా ఎలిమినేట్ చేస్తారా నాగార్జున గారు? నిమ్మకాయలు ఏమన్నా వస్తేనే ఎలిమినేట్ చేస్తాం మిమ్మల్ని. ఊరుకోండి. అయితే సాంగ్ వీళ్ళిద్దరి మధ్య ఉంది కదా, కిరీటి గారికి సాంగ్ ఎందుకు చూపించారు మీరు? అంటే ఆయన మ్యూజిక్ కి కనెక్ట్ అవుతారు కదా మన దాంట్లో మంచి మ్యూజిక్ కూడా ఉంది సార్. ఇప్పుడు మనం కొత్త వాళ్ళు చేస్తున్నాము, ఆయన లీడింగ్ ఆర్టిస్ట్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండాలి దీంట్లో చేయడానికి. కథ ఓకే, కథ నచ్చింది. ఇంకొంచెం స్పెషల్ మనం మ్యూజిక్ కూడా మంచి మ్యూజిక్ వెళ్తున్నామని ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, మంచి ప్రాజెక్ట్ చేస్తాం ఫీలింగ్ వస్తుంది కదా, ఫీల్ గుడ్ అంటే. సో హీరో ఫస్ట్ టైం కదండి ఇందులో యాక్ట్ చేయడము. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ, ఐ మీన్ ఫస్ట్ టైం అంటే తను ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి మా అందరికి పరిచయం అవడం అదే కాబట్టి. సో ఇద్దరు ఎవరు ఎక్కువ టేక్స్ తీసుకున్నారు? టేక్స్ అంటే ఎక్కువ ఎవరు తీసుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పేస్తే మామూలుగా జస్ట్ అని చెప్పేస్తే వెళ్ళిపోతుంది. తనని ఆల్రెడీ ట్రైన్ చేసినాను, తను కూడా ఆల్రెడీ ఇన్వాల్వ్మెంట్లో ఉన్నాడు కాబట్టి. అందులో ప్లస్ ఇప్పుడు ఎదుటి ఆర్టిస్ట్ బాగా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా యువత ఆర్టిస్ట్ కూడా వచ్చేస్తుంది, కొంచెం జోష్ అది వచ్చేస్తుంది అనమాట. సో అలాగా మ్యాక్సిమం 2-3 మ్యాక్సిమం అంతే, అంతకంటే ఎక్కువ. సో సాంగ్స్ కూడా మీరే రాసానని చెప్పారు కదా. సో ఏదన్నా చిన్న ఇన్స్పిరేషన్స్ కానీ రాయడానికి, ఇప్పుడు మన పూరి జగన్నాథ్ గారు ఉన్నారంటే బ్యాంకాక్ వెళ్ళి కూర్చుని రాసుకుంటా నాకు అక్కడ స్టోరీలు వస్తాయని చెప్పంటారు కదా, అలా మీకు కూడా ఏమన్నా పర్టికులర్గా అంటే ఏమండి? అంటే చాలా మంది రైటర్స్ కి సాంగ్స్ రైటర్స్ ఉంటుంది, డైలాగ్ రైటర్స్, స్క్రిప్ట్ రైటర్స్ అందరికీ ఉంటుందండి. మీరు చెప్పింది చాలా వరకు ఉంటుంది, నాకు తెలుసు అది. సో నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా లేదండి. అంటే నేను బిఫోర్ డైరెక్టర్ కాకముందు కూడా రైటర్గా చేశాను మూవీస్కి. సో వంశీ గారి దగ్గర చేసినప్పుడు, అంతమంది వేరే వాళ్ళ దగ్గర చేసినప్పుడు నాకు కావాల్సింది అంటే పీస్ఫుల్గా ఒక చిన్న గది ఉంటే చాలా చాలా మంచి క్వశ్చన్. అవును సార్, మీ ఇన్స్పిరేషన్ ఏంటి సార్? మీరు మీ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? మీ ఇన్స్పిరేషన్ చాలా మంచి క్వశ్చన్. గదిలోనే ఆయన పెట్టేస్తే ఆయన ఇన్స్పిరేషన్ 10x10 రూమ్ ఇచ్చే చిన్న విండో నేచర్ అలా విండో నుంచి బయట విండోస్ కూడా క్లోజ్ చేస్తాం. వావ్, నేను తప్ప పక్కన ఎవరో అలా అయితే ఓకే ఓకే సరే ఓకే ఓకే. సో సాంగ్స్ 2 days లో రాశానని చెప్పేసాను. కైలాష్ ఖేర్ సాంగ్ స్పెషల్ ఏంటంటే సార్ చెప్పడానికి 2 days ఎందుకంటే అది ఒక పెద్ద అంటే బాగా నలిగిపోయిన రైటర్ రాయాలన్నమాట. అంటే నలిగిపోయిన రైటర్ ఇప్పుడు ఉండడం చాలా తక్కువ ఇండస్ట్రీలో. ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయారు మోస్ట్లీ. శాస్త్రి గారు లాంటి వాళ్ళు, శాస్త్రి గారు రాయించాలనుకున్నా కుదరలేదు. తర్వాత బోస్ గారితో ట్రై చేద్దాం అనుకుంటే ఆయన కొంచెం అప్పుడు ఆస్కార్ ఆ టైం బిజీ ఉన్నారు, అంటే నాకు బాగా క్లోజ్ సార్. సో ఇప్పుడు ఆయన నెక్స్ట్ మన సాంగ్స్ మీద ఒక బయట కూడా ఇస్తున్నాడు, ఆయన మంచి బయట ఇస్తున్నాడు. సాంగ్స్ విన్నాడు ఆయన, చాలా బాగా నచ్చాయి ఆయనకి. ఒక మంచి బయట త్వరలో రిలీజ్ అవుతుంది. సో ఆయనతో అనుకున్నాం, బట్ టైం కుదరలేదు అనమాట. సార్ చాలా బిజీ ఉండే, ఇక నాకు షూటింగ్ అర్జెంట్ వచ్చింది, ఇంకప్పుడు నేనే రాశాను అనమాట. సో చాలా డెప్త్ సాంగ్, ఎందుకంటే చెప్తున్న దాని గురించి మీరు వింటే మీకు ఒకసారి తెలుస్తుంది. సో మీ సినిమాకి టైటిల్ మెకానిక్ ట్రబుల్ షూటర్ అని పెట్టారు కదా, ఇందులో ఆయన ఒక డైలాగ్ కూడా చెప్పారు, నాకు బోల్ట్లు బిగించడం వచ్చు, తీయడం వచ్చు అని చెప్పేసి. సో అసలు ఎందుకు మెయిన్ ఈ టైటిలే పెట్టడానికి స్పెసిఫిక్ రీజన్ ఉందా? మంచి క్వశ్చన్ వేస్తారండి. ఇప్పుడు మెకానిక్ అని ఒక టైటిల్ పెట్టి, మెకానిక్ అని ఒక ప్రొఫెషన్ మీద క్యారెక్టరేషన్ మీద టైటిల్ పెట్టి సినిమా తీసామంటే సంథింగ్ ఏదో ఉండాలి కదండి. అవును. ఇప్పుడు దానికోసం మనం ఇంత బడ్జెట్ పెట్టి, ఎంత కష్టపడి, ఎంతమందితో పనిచేసి ఒక సినిమా తీయాల్సిన అవసరం లేదు. సో మెకానిక్ అంటే రకరకాల మెకానిక్స్ ప్రపంచంలో అందరికి తెలుసు జనాలకి. సో మరి ఈ మెకానిక్ కూడా ఒక పర్టికులర్ మెకానిజం చేసుకునే వ్యక్తి, సంథింగ్ ప్రిపేర్ చేసుకునే వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తి ఎక్స్ట్రీమ్ మెకానిజం ఏం చేశాడు అంటే మిగతా మెకానిక్స్ ఎవరు కూడా చేయలేనిది, అలాంటి ఒక అన్సాల్వబుల్ ప్రాబ్లం
ఒక సొసైటీకి సంబంధించి ఒక అన్సాల్వ్ ప్రాబ్లమ్ని ఎలా రిపేర్ చేశాడు, ఎలా సాల్వ్ చేసి ఎలా ఐడియలిస్టిక్ మెకానిక్ అయ్యాడు, యూనిక్ మెకానిక్గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్. అది కదా. నేను ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పనా, నేను ఎందుకు అనుకున్నాను, ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి చెప్పాను. అంటే ఆయన మెకానిక్, ఈవిడ డాక్టర్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అన్ని వర్గాల ప్రేక్షకులని కవర్ చేసి అంటే రియల్ టైం పిక్చర్ రిలేట్ చేసుకోవచ్చు అని చెప్పి. యాక్చువల్ ఏంటంటే ఒక రియల్ లైఫ్ మనము డిజైన్ చేస్తే ఆ రియల్ లైఫ్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, దీంట్లో క్యారెక్టర్స్ కూడా ఎక్కువ ఉంటాయండి. ఇది ఒక చిన్న సినిమా అని మీరు అనలేదు. అసలు మీరు రేపు సినిమా చూస్తే అన్ని ఏ రకంగా చూసినా, ఆర్టిస్టుల పరంగా చూసినా, ఇంకో రకంగా మన రియల్ లైఫ్ మీకు ఒకటి కనిపిస్తుంటుంది. ఒక రియలిస్టిక్ ఫిల్మ్ చూసాము, దీనికి నేను జోనర్ అడిగినప్పుడు చాలా మంది నేను చెప్తానండి, అంటే సింపుల్గా ఏం చెప్తారంటే ఫిక్షన్ బయోపిక్ అనుకోవడం చెప్తాం. అనుకోండి అంతే, ఫిక్షన్ బయోపిక్ ఇది, బట్ ఫిక్షన్ ఎందుకంటే నేను తయారు చేశాను కాబట్టి. అంటే ఒక జరిగే ఉంటుంది అన్నట్టు ఉంటుంది అంటే సినిమా ఇది. అంటే దాంట్లో ఒక కాన్ఫ్లిక్షన్ ఉంటుంది, ఎక్కడో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే ఉంటుంది అన్నట్టు ఉంటుంది. దీనిలో ఒకటి చెప్పాను కదా, ఎవరు రిపేర్ చేయలేని సాల్వ్ చేయలేని ఉంటుంది. అదైతే కాన్ఫ్లిక్షన్ ఏదైతే ఉందో అంతా బాగుందండి, టైటిల్ బాగుంది, అన్ని బాగుంది, కానీ ఈ ట్రబుల్ షూటర్ దగ్గరే ఏంటా ట్రబుల్ అన్నది కాన్ఫ్లిక్షన్ ఉందో అది యూనివర్సల్ అంటే ఇది. యూనివర్సల్ అంటే యూనివర్సల్ సంబంధించిన కాన్ఫ్లిక్షన్ అది. సో అది ప్రాబ్లమ్ సాల్వర్ అంటే. సో రేఖ గారు మీవి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇది కాకుండా? వ్యూహం చేస్తున్నానండి షర్మిల కింద, అండ్ దెన్ ఎన్టీఆర్ 30 దేవరా చేస్తున్నాను, అండ్ రవితేజ వాళ్ళ కజిన్తో ఆహాక్ ఒక ఫిలిం చేస్తున్నానండి. ఇంకా ఆల్రెడీ ఇంకా టైటిల్ పెట్టలేదు, ఒక 20 ఫిలిం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. సో అవి కూడా రిలీజ్కి ఉన్నాయి. నాకు ఎన్టీఆర్ ఎలా ఉన్నాడండి, బాగున్నాడా? నాకు కొంచెం స్పేస్ ఇవ్వండి కిరీట్ గారు ప్లీజ్. నేను కూడా ఎక్సైటెడ్. ప్లీజ్ జాన్వీ కపూర్ ఆల్ గుడ్. నైస్ చెప్పేచ్చండి మీరు చెప్పిన తర్వాత వాళ్ళు కాల్స్ వస్తాయి నాకు ఆఫీస్ నుంచి. కాదు, నేను అడగాలనుకున్నది కూడా ఆయన అడిగేస్తున్నారు. అవును, నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడగకూడదండి మీరు టూ మచ్. ఇప్పుడు మీ దగ్గర కూడా వస్తాను, ఆగండి ఒక్క నిమిషం. ఇది ఎక్సైటింగ్. జాన్వీ కపూర్ హౌ వాస్ ఇట్ లైక్? సో దేవరాలో మీకు సీన్స్ రిలేటెడ్ ఉన్నాయి ఎన్టీఆర్ గారి తోటి? అవునండి. చెప్తారేంటి అవన్నీ? చెప్పాలి మరి. సో ఇంటర్వ్యూ చూస్తారంటే ఇప్పుడు నన్ను కొడతారు మళ్ళీ. అయ్యో అందుకే ఎక్కువ అడగట్లేదు. సో నేను ఆయన దగ్గర నుంచి జస్ట్ హ్యాష్ ట్యాగ్ వేసినందుకు ఇన్స్టాగ్రామ్ లో నాకు కాల్స్ వచ్చాయి. హ్యాష్ ట్యాగ్ దేవరా క్రేజ్ అలా ఉంటదండి, మనం ఏం చేయలేము. కొన్ని మనం వద్దనుకున్న ఆయన నిమ్మకాయలకి ఎలా ట్రెండింగ్ అయ్యారో అలాగే అవుతూ ఉంటది అనమాట. బిగ్ బాస్ సీజన్ ఏదైతే ఉందో ఆ సీజన్ లో ఒక్క నిమ్మకాయ వల్ల ఆయనకి బ్యాడ్ రిమార్క్ వచ్చిందనమాట. సో చాలా అయినప్పటికీ కూడా ఆ నిమ్మకాయలను మాత్రం అందరూ మర్చిపోలేకపోతున్నారు. బాగా ఫేమస్ అయ్యారు కదా. ఈవిడ తెలియదు, ఆయనకి తెలియదు, మీరు అడిగి మరి ఇట్లా అడిగి అదే అండి, అందుకే అంటానండి ఎవరి డ్యూటీ వాళ్ళు చేసి ఉంటే. గురించి మాట్లాడుతున్నారా? గతంలో అప్పట్లో మరి వెళ్ళారనమాట. గత ఏదో చిన్నప్పుడు అలా జరిగిపోయింది కొన్ని అలాగా. ఫైన్ అంతా కామెడీ ఒక పక్కన పెడితే కిరీటి గారు మీ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మర్చిపోతే నేను వేరే దాని గురించి చెప్పొచ్చు. మీరు ఆ షిఫ్ట్ డిలీట్ కొట్టండి. గతం గత అదే మీరు కదిపితేనే మళ్ళీ అది ఇప్పుడు మీకు వెళ్ళేది ఆయనకి వెళ్ళట్లేదు, అది ఆయన కొట్టారు షిఫ్ట్ డిలీట్. సో చెప్పండి మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఇప్పుడు Feb 2 ఈ సినిమాతో పాటు గేమ్ ఆన్ ఒక సినిమా వస్తుంది, దానిలో కూడా ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేయడం జరిగింది. సో అది కాకుండా ఇంకా ఒక 2 వెబ్ సిరీస్ అండ్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. ఒకటైతే ప్రామిస్ ఏంటంటే మళ్ళీ పెళ్లి కొడుకు ఇలాంటి రోల్స్ కాకుండా పెళ్లి కొడుకు అన్న కూడా జనాలకు ఇంకోటి గుర్తొస్తుంది. కిరీటి గారు ఇస్ రిలేటెడ్ టు ఫుడ్స్ కి బాగా దగ్గర సంబంధం ఉందని చెప్పాలి. పాపం అటు ఆ పెళ్లి కొడుకు ఉమాదేవి క్యారెక్టర్ మన ఉయ్యాల జంపాల్లో కూడా పాప ఆయన మజ్జిగో పాలు తాగి కళ్ళు తిరిగి పడిపోతాడు పాపం కదండి. సరే అండి, చాలా సంతోషం. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్స్ కాకుండా చాలా మంచి క్యారెక్టర్స్, అంటే సినిమాకి వేరియేషన్స్. యూ కెన్ సీ మీ ఇన్ డిఫరెంట్ రోల్స్ ఆల్ టుగెదర్ అండి. సో ఇప్పుడు దీనిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, దానిలో గేమ్ డిజైనర్, ఇంకో దానిలో దేర్ ఇస్ ఎ డిఫరెంట్ రోల్ ఆల్ టుగెదర్, ఇంకో దానిలో దేర్ ఇస్ ఐఎమ్ ప్లేయింగ్ ట్విన్స్ అండ్ ఆల్ అనమాట. సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో ఐఎమ్ డూయింగ్. సో ఏంటంటే తమిళ్లో కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు, తమిళ్ తెలుగు బైలింగ్వల్ కూడా అది కూడా అయిపోయింది. దేర్ ఆర్ సో మెనీ అదర్ ఫిల్మ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు కమ్. సో మీరు ఇంకా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పాత విషయాలని మర్చిపోతూ కొత్త ట్రెండింగ్ అవుదామని మనం మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ సినిమా కూడా మీరు చూసి మీరు
ఆదరిస్తారని కోరుకుంటూ డెఫినెట్లీ మీ మొత్తం మూవీ టీమ్కి, మెకానిక్ మూవీ టీమ్కి అందరికీ కూడా ఈ 2024 మంచి కలెక్షన్స్ స్టార్ట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. అండ్ అందరూ కూడా Feb 2nd మన మెకానిక్ మూవీ థియేటర్స్లోకి రాబోతుందన్నమాట. ప్లీజ్ డూ వాచ్. అండ్ చాలా చక్కగా మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేశారు అండ్ మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు మూవీ గురించి. అండ్ వన్ వర్డ్ అబౌట్ మీ మూవీ గురించి ఎవరో ఒకళ్ళు చెప్పేస్తే మనం క్లోజ్ చేసేద్దాం. యాక్చువల్లీ ఇందాక ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఆయన హీఈస్ ఇన్స్పైర్డ్ బై దాసరి నారాయణరావు గారు. సో ఈ సినిమా సంథింగ్ ప్రాపర్ ఎమోషనల్ ఎంటర్టైనింగ్ డ్రామా. ఆ డ్రామా అనేది విల్ గెట్ ఇనఫ్ డ్రామా. ఇట్స్ వెరీ ఇంటెన్స్ అండ్ ఆల్సో వెరీ ఎంటర్టైనింగ్ యాజ్ వెల్. సో ఇది దాసరి నారాయణ గారి సినిమాలు చిన్నప్పుడు మనం చూసినప్పుడు ఏదైతే ఫీల్ అయ్యామో అది నాకు మీరు బాగా చెప్పారు సార్. అది నాకు ఆయన చెప్పిన మాట చెప్పంగానే నేను వెంటనే వెళ్ళిపోయాను. ఐ వాజ్ లైక్ ఆ పాత సినిమాలన్నీ గుర్తు చేసుకుంటుంటే అది అలాంటి సినిమాలు రావట్లేదు మనకి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో. ఇట్స్ వెరీ రేర్లీ వీఆర్ గెటింగ్ అంత డ్రామా, అంత డ్రామా, అంత ఇంటెన్స్ ఎమోషన్స్ అది రావట్లేదు. సో హోప్ఫుల్లీ పీపుల్ విల్ ఎంజాయ్. సో అది దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ సార్. ఏమైనా తప్పు తప్పైతే క్షమించండి. కానీ నెక్స్ట్ సినిమాలో మాత్రం రోల్ ఇవ్వండి. నెక్స్ట్ సినిమాలో మాత్రం రోల్ ఇవ్వండి, కరెక్ట్ చేసుకుంటే. సో ఈరోజు మొత్తం కిరీటి గారు ఇదే మాటతోటి ఉన్నారనమాట. బట్ ఎనీవేస్ చాలా బాగుంది మూవీ టీమ్ తోటి కలిసి మాట్లాడడం. ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ కోసం చూస్తూనే ఉండండి News 360. దిస్ ఈస్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.